బూ భయపడిపోయారా ఏంటి? ఈ వీడియో అంతా అలానే ఉంటుంది చూడండి. స్టార్ట్ అయింది. నాకు ఒక స్పూన్ పెట్టవా? ఒక స్పూన్ అంటే 2 స్పూన్స్ తింటున్నావా? తీసుకొస్తాను, నేను తీసుకొస్తాను దాన్ని. ముజ్జి టికెట్ మీద ఒకటి ఇస్తారా? పర్సన్కి ఒకటి ఇస్తారా? ఈచ్ టికెట్కి ఒక స్నాక్, ఒక మాక్టైల్. సో మన 2 టికెట్స్. ఆరాధ్య బిలో 6 years కాబట్టి ఆరాధ్య ఫ్రీ. ఓకే, 6 years అబోవ్కి టికెట్. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో అయితే భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. హాలోవిన్ డే సందర్భంగా రాజమండ్రిలో హాలోవిన్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేశారు. మేము అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. అది ఎందులో బుక్ చేసుకోవాలంటే బుక్ మై షోలో బుక్ చేసుకున్నాం మేమైతే. ఇక్కడ ఆల్రెడీ టికెట్ కౌంటర్ ఉంది స్టార్టింగ్ లో, చూడండి. బుక్ చేసుకోని వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి బుక్ చేసుకోవచ్చు అనుకుంటా మాక్సిమం. ఇదిగో చూడండి, ఇక్కడ అంతా ఫుల్ జనాలు ఉన్నారు, క్రౌడ్ ఎక్కువైపోయింది. కాకపోతే మేము ఎర్లీగానే వచ్చేసాము. అక్కడ చుట్టూరు కొన్ని గేమ్స్ ఉన్నాయి, అలానే గో కార్టింగ్ ఉందన్నమాట. ఏపీలోనే లార్జెస్ట్ గో కార్టింగ్ అనమాట ఇది. ఇక్కడే కొన్ని ప్లే జోన్స్ అన్ని ఉన్నాయి చూడండి ఇటు పక్కన. మేమైతే ఈవినింగ్ బుక్ చేసుకుని వచ్చాము, కొంచెం మార్నింగ్ కూడా రావచ్చు. గో కార్టింగ్ చేయాలనుకుంటే ఇక్కడ 6 laps ఇస్తారనమాట. ఆ టైంలో వెళ్ళేసి వచ్చేయచ్చు. వెయిటింగ్ పీరియడ్ అయితే 1 hour పట్టేసింది అనమాట మాకు. ఇక్కడ ప్లే జోన్ లో ట్రాంపోలిన్, పెయింట్ బాల్, ఆర్చరీ, షూటింగ్, విఆర్ గేమ్ జోన్ కూడా ఉన్నాయి. మేమైతే హాలోవిన్ థీమ్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి హాలోవిన్ థీమ్ మొత్తం సెట్ చేసేస్తున్నారు అక్కడ. ఇక్కడ అన్ని బోల్డ్ అని దయ్యాలు, భూతాలు అన్ని కలిసి ఉన్నాయి చూడండి. పైన వేలాడబడుతూ ఉన్నాయి చూడండి. ఈ గడ్లో నాకు ఏదో కనిపిస్తుంది, చూసేద్దాం రండి. బాబోయ్, పుర్రెగా అనిపించింది. పక్కనే ఒక నల్ల పిల్ల ఒకటి కనిపించింది, చూసారా? ఈ దయ్యాలన్నీ ఎలా తెల్లగా వేసుకొని వేలాడుతూ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనకి స్వాగతం ఇచ్చేస్తున్నాయి లోపలికి రమ్మని. మారద్ది గడికి అసలు భయం లేదు, తిరిగేస్తుంది చూడండి అటు ఇటు. లైటింగ్ చూసారా, మొత్తం రెడ్ గా ఉంది. హాలోవిన్ థీమ్ అంటే అంతే కదా. అక్కడ స్పైడర్స్ కూడా చూసారా వేలాడుతూ ఉన్నాయి. ఇంకా ఎలాగో టైం పట్టేస్తుంది కదా అనేసి మరి మాకు ఏదో ఒకటి తినాలనిపించి ఇక్కడికి వచ్చేసాము. ఇలాంటి ఈవెంట్స్ లో మనం కొనాలంటే చాలా ప్రైస్ కూడా ఎక్కువ ఉందన్నమాట. ఇక్కడ జస్ట్ వాటర్ బాటిల్ 65 రూపీస్. మ్యాగీలో డిఫరెంట్ టైప్స్ కనిపించినాయి. సరేలేని ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాము. ఫస్ట్ అయితే మా ఆరాధ్య గారు చూడండి, నాకు వద్దని పెట్టుకునేసింది. మ్యాగీ ఇష్టం ఉన్నావు కదా, మీ గురించి కొన్నాను మ్యాగీ. ఫస్ట్ అయితే తినడానికి మారం చేసింది, తర్వాత ఎలాగోలాగా తింది. తినడం తక్కువ, ఆగం ఎక్కువ అనమాట మా అమ్మాయి. సరే పూర్తిగా తింటది అనుకుంటే తినలేదు చూడండి. స్పూన్ పెట్టమ్మా అంటే 2 spoon తో పెడుతుంది నాకు. అటు ఇటు తిరుక్కుంటూ ఏదో రకంగా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసింది. చూడండి, అక్కడ పైన ఒక తెల్ల గౌన్ వేసుకొని దయ్యం ఎలా చూస్తుందో చూడండి. నేను ఇటు తిరుగుతుంటే అది అటు తిరుగుతుంది, నా వైపు అయితే చూడట్లేదు. చూసారు కానీ నల్ల పిల్లి ఒకటి చూడండి, అది నా వైపే చూస్తున్నట్టు అనిపించింది. అక్కడే 2 పుర్రెలు పక్క పక్కనే పెట్టాను చూడండి. అక్కడ గడ్డిలో భలే డెకరేట్ చేశారు. మళ్ళీ ముందు చూడండి స్కెల్టన్ ని ఎలా వేలాడదీశారో మొత్తం. సరే అని కొంచెం ముందుకెళ్ళేసరికి ఒక టేబుల్ మీద మొత్తం రక్తం మరకలు, దాని పక్కనే నల్ల గౌన్ వేసుకొని కింద 2 బొమ్మలు వేలాడదీశారు చూసారా. అలాగే పైన 2 స్పైడర్లు, మధ్యలో ఒక తెల్ల బొమ్మను చూడండి, అదైతే మరీ కదిలిపోతుంది అటు ఇటు. నేనైతే ఒక్కసారిగా భయపడిపోయాను. చుట్టూరు దయ్యాల బొమ్మలే అనమాట. మళ్ళీ మధ్యలో స్మైలీ సింబల్స్ ఒకటి. జనాలు ఏమాత్రం హడావుడు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. ఈ దయ్యాలు మాత్రం మధ్యలో తిరుగుతూ ఉన్నాయి. సరే అని కొంచెం ముందుకెళ్ళేసరికి మళ్ళీ ఆ తెల్ల గౌను దయ్యం నాకు కనిపించింది. అదైతే భలే బాగుంది చూడండి. దాన్ని నేను ఎటువైపు చూస్తుంటే అది ఇంకో వైపు తిరుగుతుంది. చుట్టూ లైటింగ్ల మధ్యలో ఆ దయ్యం చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడ ఏంటో జనాలందరూ గుంపు కూడారని ముందుకెళ్ళాను. వెళ్ళేసరికి ఇంకొక పెద్ద దయ్యం అనమాట. శ్మశానంలో కూర్చొని లెగుస్తున్నట్టుంది చూడండి, అది ఎలా కదులుతుందో. సరే అని దగ్గరికి వెళ్ళాను. చూడండి ఎన్ని పుర్రెల్లో ఒక దయ్యం అయితే. నేను దగ్గరికి వెళ్ళి టక్కుమని లేసరికి నాకు గుండె అయిపోయినట్టు అయిపోయింది. ఇంతకీ ఏంటంటే శవపేటికలో ఒక డెడ్ బాడీని పెట్టారు. అది టక్కుమని లేసరికి నాకు గుండె అయిపోయింది. ఇంకా ఆ పెట్టి చుట్టూరు రక్తం మరకలే, ఆ బాడీ మీద మొత్తం రక్తం మరకలే ఉన్నాయి. ఆ గడ్డలో అయితే పడుకోబెట్టేశారు. టక్కుమని లేచింది చూడండి. మరి దాన్ని ఎలా వేలాడదీశారో తెలియదు మనకి. పక్కనే ఒక స్పైడర్ ఒకటి. చల్లని కొంచెం ముందుకెళ్ళి చూసరికి ఇంకా స్కెలిటన్ కి బట్టలు వేసేసారు. దాని చుట్టూరు అదే గుమ్మడికాయ ఒకటి, పక్షి ఒకటి వేలాడ తీసేసారనమాట. చూడండి గుడ్లు వేసుకొని ఎలా చూస్తుందో అది. దాని పక్కనే ఒకటి కత్తి ఒకటి పెట్టారు, ఇటొకటి అటొకటి. ఆ కత్తి పట్టుకొని మేము ఫ్యామిలీతో ఫోటోలు అయితే దిగేసాము. మా ఆరాధ్య గండి కూడా 2-4-5 ఫోటోలు దింపేసాం అనమాట. ఇది మరీ నోరేసుకొని చూసేస్తుంది చూడండి.
ఈ మధ్యలో మా ఆరాధ్యగాడు చూసారా ఎలా వచ్చేసిందో, అక్కడ ఏదో దయ్యం మేకప్ వేస్తున్నారంట, అక్కడికి వెళ్ళిపోయింది. ఆ మేకప్ ఒకటి ఏం చేసుకుంది. ఇంకా పిల్లలు కూడా చూసారా ఎలా ఉన్నారో, నిజమైన దయ్యాల్లా ఉన్నారు వీళ్ళే. భలే అంటే భలే బాగున్నారు పిల్లలందరూను. ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ డాన్స్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు. ఎవరికి వాళ్ళు ఎగరడమే ఇక్కడ. ఈ ఛాలెంజ్ సాయంత్రం హోస్ట్ చేయడానికి ఈవెంట్ ఆర్గనైజర్స్ కూడా వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళైతే స్టార్ట్ చేశారు, మిగతా మేమందరం కూర్చొని చూడడం వరకే. ఫస్ట్ అయితే రమ్మని పాపం ఆ హోస్ట్ ఎంతో బతులాడారు, కానీ ఎవ్వరూ రాలేదు. తర్వాత ఒక్కొక్కళ్ళు చూపిస్తున్నారు తమ విశ్వరూపం మొత్తం. దయ్యాలకే పెద్ద దయ్యాల్లా ఉన్నాం అందరూను. ఈ పాప అయితే చాలా చక్కగా డాన్స్ వేసింది. ఎంత బాగా ముచ్చటగా వేసిందో. మా ఆరాధ్యగాడు కూడా ఇప్పుడు ఎలా వేస్తుందో చూడాలి నేను. ఇంకొక అమ్మాయి కూడా చాలా బాగా వేసింది. మొదట్లో ఎవ్వరు రాలేదు, ఈ పాపే బాగా వేసింది అనమాట. తర్వాత ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు ఈ పాపని చూసి. ఇంకొక అమ్మాయి కూడా ఉంది, చాలా బాగా వేసింది ఆ పాప కూడాను. తర్వాత 3 మెంబర్స్ జాయిన్ అయ్యారు. గర్ల్స్ లో బాగా ఇనిషియేట్ తీసుకొని వేసారనమాట. ఎంతైనా లేడీస్ ఫస్ట్ అంటే ఇందులో కూడా లేడీసే ఫస్ట్. తర్వాత చిన్నపిల్లలు వేసారనమాట. చిన్నపిల్లలు కూడా చాలా బాగా వేసారు వాళ్ళు కూడాను. మా ఆరాధ్యగాని చూడండి, ఏమంటే వేయలేదు, చూడండి ఎలా దయ్యంలా కూర్చొని చూస్తుందో. ఇప్పుడు మీకు కనిపించేస్తుంది. భలే బాగుంది కదా క్యూట్ గా హాలోవిన్ థీమ్ తో. మా ఆరాధ్యగాడు ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అందరికి హాయ్ చెప్తుంది చూడండి. చుట్టుపక్కల పిల్లలు కూడా హాలోవిన్ థీమ్ తో అందరూ వచ్చారనమాట. అలాంటి డ్రెస్సులు వేసుకొని వచ్చారనమాట అందరూ. పిల్లలందరూ చాలా సరదా పడ్డారు ఇవన్నీ చూసి. ఒక అబ్బాయిని చూసారా ఎలా ఉన్నాడు, అటు ఇటు ఒక కత్తిని పెడితే అతికించేసుకున్నాడు. మన చిన్నప్పుడు ఇలాంటివి ఉండేవి అసలు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు హాలోవిన్ డే ఆ డే ఈ డే అని అన్ని ఉన్నాయి. మన చిన్నప్పుడు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. అక్కడ ఒక అబ్బాయిని చూడండి స్టార్టింగ్ లో ఉన్నాడు అనమాట. ఈ అబ్బాయి ఆరాధ్యగాని బాగా భయపెట్టేశాడు, దెబ్బ కురికెత్తుకుంటూ వచ్చేసింది. నెక్స్ట్ ఈ బుడ్డ చూసారా ఎంత బాగుందో, క్యూట్ గా ఉంది. ఒక్కొక్కడికి ఒక్కొక్క డిఫరెంట్ మేకప్ వేసారనమాట. చూడండి ఎలా భయపెట్టేస్తుందో, బూ అని భయపెట్టేస్తుంది అందరు. నేను అలాగే చక్కగా డాన్స్ కూడా వేసేసింది. మా ఆరాధ్యగాడు అయితే అందరిని చూసుకుంటూ తిరిగేస్తుంది అటు ఇటును. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళలో మా పిల్లే చిన్నపిల్ల అనుకుంటా. నేను ఈ వీడియో తీస్తున్నానని మా ఆరాధ్యగాడు చూడండి వచ్చి టక్కుమని మూసేసింది. మళ్ళీ అందరు గంతులు వేసేయడమే, బాగా డాన్స్లు వేసేసారు చూడండి. చిన్నపిల్లలు అటు పెద్ద పిల్లలు అందరూను. చివరిలో వస్తారు చూడండి, అందరూ వచ్చేస్తారు ఇక్కడికి. యాంకర్ గారు అయితే ఎన్నిసార్లు పిలిచారో, అందరు కూర్చుండానికి వచ్చారో వచ్చి డాన్స్ వేయండి అని. మనకైతే డాన్స్ రాదు, కానీ అందరూ అలానే చూస్తూ భయపడుతూ ఉన్నారనమాట. చివర్లో అయితే అలా ఎలా ఎగరలేదనమాట అందరూను. ఓ పక్కన స్టేజ్ మీద వీళ్ళందరూ ఎగురుతూ ఉంటే, మా పక్కన కొంతమంది గ్రూప్ లా ఫామ్ అయ్యి అందరూ ఒక డాన్స్ వేస్తున్నారు. వీళ్ళందరూ వేస్తున్నారని జెంట్స్ కూడా వచ్చి ఎగిరేశారనమాట చివర్లో. ఎలా అయితే ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయింది. మాకు కాంప్లిమెంటరీ కింద ఒక డ్రింక్ అయితే ఇచ్చారు, మాక్టైల్ డ్రింక్ అంటది. సరే స్నాక్స్ కూడా సమోసా పెట్టారనమాట. ఒక ప్లేట్ సమోసా అండ్ ఒక ప్లేట్ ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాం మా ఆరాధ్యకాడికి. సో ఎలా అయితే అయిపోయింది. బుడ్డోడు కూడా భలే ఉన్నాడు. అందరు చూడండి బుడ్డదయ్యాలి అన్ని. అలా అయితే ఫుడ్ కూడా అయిపోయింది. మేము తొందరగా బయలుదేరాలి కదా, అసలే దూరం అనమాట అది. రాజమండ్రి అవుట్స్కట్స్ లో పెడతారు ఇవన్నీను, ఎందుకంటే ప్లేస్ సరిపోవాలి కదా. సో మేమైతే ఎర్లీగా స్టార్ట్ అయిపోదామని, ఇది మిడిల్ లోనే మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఓ పక్కన ఇక్కడ డాన్స్లు హడావుడి అయితే, ఈ పక్కనేమో క్రాకర్స్ హడావుడి అనమాట. మొత్తం క్రాకర్స్ పేల్చేశారు మొత్తము. ఓ డబ్బా తీసుకెళ్లి బయట పెట్టినట్టున్నారు అక్కడ. ఎలాగైతే ఈ ఈవెంట్ అంతా అయిపోయింది. మేమైతే ఇంటికి బయలుదేరడమే, వెళ్ళిపోతున్నాము. ఈ దయ్యాలన్నీ ఎలా అనిపించినాయో మీకు కమెంట్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి. బాయ్ బాయ్.